మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఏర్పడినా కూడా సంక్షేమ పథకాల యొక్క ప్రాధాన్యత అయితే తగ్గడం లేదండి. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంక్షేమం మీద ఆధారపడడం జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా వచ్చి వీళ్ళు కూడా విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగిందండి. అయితే నిజంగా సంక్షేమ పథకాలు మంచిదా? లేకపోతే ఈ యొక్క ఉచిత హామీలు అన్నవి ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది? లేదా ఎంతవరకు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది కొంచెంగా పెద్దలు కానీ లేదా యువత ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే కేవలం ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర డెవలప్మెంట్ అనేది పూర్తిగా కుంటుపడిపోతుంది. గత 5 సంవత్సరాలు మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇది స్పష్టంగా చూసామండి. ఎందుకంటే ఆయన అద్భుతంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఇవ్వగలిగారు, కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం గతంలో చేయలేకపోయారు. దానికి మనకు చక్కటి ఉదాహరణ ఈ యొక్క ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్ కనెక్టివిటీ లైను. అలాగే ఈ కూటమి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏర్పడి విపరీతమైనటువంటి సంక్షేమాన్ని వీళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. నిజంగా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వగలిగితే మొత్తం ఫుల్ఫిల్ చేయగలిగితే రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుకు కూడా ఇక్కడ పేర్చుకునేటువంటి పరిస్థితి లేదండి.